ఛ! త్రిబుల్ ఐటీలో జాయిన్ అవుదామా? లేకపోతే బయట కాలేజ్‌లో జాయిన్ అవుదామా? ఏం చేయాలో అర్థం కావట్లే. సో గైస్, మీరు కూడా ఈ డైనమాలో ఉన్నారా? సో మీకోసమే ఈ వీడియో అయితే. ఈ త్రిబుల్ ఐటీలో జాయిన్ అవ్వడం బెస్ట్ అంటారా? నా సజెషన్ ఏంటి? వీడియో చూసేయండి అయితే. Hello viewers, do you know me? Before entering into the video, let me introduce myself. I am K Gayatri. I am student from AJUKT. Recently, I just completed my PUC second year in Tribal IT Srikakulam, commonly known as AJUKT Srikakulam. ఎటువంటి సుత్తి లేకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఈ కాలేజ్ దట్ మీన్స్ ఆర్జేకేటీలో జాయిన్ అవ్వచ్చా లేదా అనేది మీకు చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఆ డౌట్ని క్లారిఫై చేయడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను. మోస్ట్ ఆఫ్ యూ గైస్ చాలామందికి ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. బాగా ఆలోచించండి జాయిన్ అవ్వే ముందుగా నా గురించి చెప్తాను. నేను ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చాను. నాకు 10th క్లాస్లో 583 మార్క్స్ వచ్చాయన్నమాట. తెలియదన్నమాట 583 మార్క్స్కి సీట్ వస్తుందా లేదా అనే విషయం కూడా నాకు అస్సలు తెలియదు. అప్పటి వరకు నాకు త్రిబుల్ ఐటీ ఆలోచనే లేదనమాట. సో నాకు కొంతమంది ఫ్రెండ్స్ కలిసి త్రిబుల్ ఐటీ ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి ఇలా చెప్తే, సో ఓకే బాగుంటుంది అంటున్నారు, జస్ట్ అప్లై చేద్దాం, వస్తే వస్తుంది లేదంటే లేదు అని చెప్పేసి నేను కాలేజ్ కూడా జాయిన్ అయిపోయాను. సో ఇంకా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. వాళ్ళందరికీ న్యూస్ వీడ్లో వచ్చింది. తీరా నాకు సెలక్షన్ లిస్ట్లో ఎక్కడ వచ్చిందంటే శ్రీకాకుళం వచ్చిందనమాట. సో పర్లేదు, ఇంకా జాయిన్ అయిపోయాను. ఇంకా P1 P2 కూడా అయిపోయిందనమాట. సో కమింగ్ టు ది వీడియో. సో మనకి ఆర్జీకేటీ అనేది తెలుసు. ఇదేంటి మెయిన్గా ఇది ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారంటే, రూరల్ నుంచి టాప్ స్టూడెంట్స్ దట్ మీన్స్ టాప్ వచ్చిన స్టూడెంట్స్ ఖచ్చితంగా హయ్యర్ స్టడీస్ చేయాలంటే కొంచెం ఫీజెస్ అనేవి ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. సో వాళ్ళు బేర్ చేయలేరు కాబట్టి ఇలాంటి ఇన్స్టిట్యూషన్ని కట్టారనమాట. సో ఈ ఇన్స్టిట్యూషన్ మెయిన్లీ రూరల్ వారికి దట్ మీన్స్ గవర్నమెంట్ స్కూల్ ఎక్కువ చదివే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సర్లేండి, ఇదంతా సోదంతా పక్కన పెడితే ఫస్ట్ ఈ యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చా లేదా అంటే నేనేం చెప్తానంటే, మీరు ఫైనాన్షియల్గా బెటర్గా ఉంటే దట్ మీన్స్ మేము ఐఐటి జేఈ రాసుకొని ఐఐటీస్లో జాయిన్ అవ్వగలము, లేదా ఎంసెట్ రాసి ఎంసెట్ ఇంజనీరింగ్ బయట ఇంజనీరింగ్ కాలేజెస్లో జాయిన్ అవ్వగలము, అంత ఫీజు మేము బేర్ చేయగలము అనుకుంటే 100% చెప్తున్నాను బయటే బెస్ట్. దట్ మీన్స్ ఏదో చిన్న కాలేజెస్లో జాయిన్ అవుతాము అనుకుంటే అది వేస్టే. జాయిన్ అయితే టాప్ కాలేజెస్లో జాయిన్ అవ్వండి. చిన్న కాలేజ్లో జాయిన్ అయితే ప్లేస్మెంట్స్ అస్సలకే ఉండవు. అంత ఫీజు కట్టి ప్లేస్మెంట్స్ లేకపోతే చాలా బాధగా ఉంటుంది కదా. సో అందుకని చెప్తున్నాను, మేము ఫీజు పే చేసుకోగలము మేము ఎంతైనా. కొంతమంది ఉంటారు ప్రైవేట్ స్కూల్లో, నారాయణ చైతన్య స్కూల్ నుంచి చదివే వాళ్ళు, అంటే వాళ్ళు కొంచెం ఎంతైనా పే చేసుకోగలరు కదా. నారాయణ చైతన్య స్కూల్లో చదివారు అంటే ఖచ్చితంగా వాళ్ళు చేసుకోగలరనే కదా అర్థం. సో వాళ్ళు చేసుకోగలరు కాబట్టి, ఒకవేళ కొంతమంది ఉంటారు చేసుకోలేని వాళ్ళు కూడా, ఒకవేళ ఇన్ కేస్ మీరు చేసుకోలేను అంటే ఫీజు ఎంత ఉన్నా కానీ మేము కట్టలేము, మా ఫైనాన్షియల్గా మేము చాలా కొంచెం తక్కువగానే ఉంటాం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మాది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే, అందుకే నా పేరెంట్స్ నేను అసలు ఇబ్బంది పెట్టకుండా చదువుకోవాలి అన్న ఉద్దేశంతోనే నా కాలేజ్లో జాయిన్ అవ్వాను అనమాట. సో అలాగే మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా నేను బాగా చదువుకుంటాను, ఎలాగైనా మంచి ప్రౌడ్ చేస్తాను అనుకుంటే త్రిబుల్ ఐటీ 100% బెస్ట్. నేను చెప్పే సజెషన్ అదే. మీరు ఫైనాన్షియల్గా లోగా ఉండి మీకు పేరెంట్స్ని ఎక్కువ కష్టపెట్టకుండా మీరు బాగా చదువుకుంటాను అంటే త్రిబుల్ ఐటీ 100% బెస్ట్. నేను దానికి షూరిటీ ఇస్తాను. ఇక్కడ మళ్ళీ బెస్ట్ అంటే అక్కడ జాయిన్ అయిపోతే మనం ప్లేస్మెంట్స్ వచ్చేస్తాయా అంటే కాదు, మనం బాగా చదువుకోవాలి. బాగా చదివితే ఎందుకు ప్లేస్మెంట్స్ రావు, అవునా కదా. ఎంత బయట జాబ్ చేయాలన్నా, ఒకవేళ మీరు టాప్ ఇన్స్టిట్యూట్స్లోనే జాయిన్ అయ్యారో అనుకోండి, అక్కడ మీరు బాగా చదివితేనే కదా మీకు అంత ల్యాక్స్ ప్యాకేజ్ వచ్చేది. సో అది నేను చెప్పేది. సో బాగా ఆలోచించండి. పేరెంట్స్కి నేను బర్డెన్ అవ్వకూడదు అనుకుంటే త్రిబుల్ ఐటీ 100% బెస్ట్. లేదు నేను ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ అవ్వగలను, నాకు ఐఐటి జేఈ మెయిన్స్ అంటే చాలా డ్రీమ్ ఉంది, ఒకవేళ నేను ఐఐటీస్లో జాయిన్ అయినా కానీ మా పేరెంట్స్ మాకు ఫీజెస్ బేర్ చేయగలరు అనుకుంటే 100% చెప్తున్నాను, త్రిబుల్ ఐటీ కన్నా బయట చదువుకోవడమే బెస్ట్. ఇది నేను ఇచ్చే సజెషన్ అంతే.
అండ్ ఇక్కడ త్రిబుల్ ఐటీలో మనకి చాలా సోర్సెస్ ఉంటాయన్నమాట. ఒకవేళ లెక్చర్ అర్థం కాకపోయినా మన మొబైల్లో యూజ్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. మనం అసలు ఎటువంటి మనీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో అంటే ల్యాప్టాప్స్కి చెప్పేది. ఒకవేళ అంటే జస్ట్ మనకి జగనన్న విద్య దీవెన ఉంటుంది చూడండి, ఆ మనీ అంతా కూడా మనం కాలేజ్కి పే చేయాల్సి ఉంటుంది. ఓకే, వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు కాలేజ్ గురించి దట్ మీన్స్ అంటే మీరు కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటే, అంటే నేను కాలేజ్లో జాయిన్ అయిపోతాను అక్క, నాకు అన్నీ ఓకే, నేను ఎలా ఉన్నా కానీ జాయిన్ అవుతాను అనుకుంటే నేను చెప్పేది ఏంటంటే, మీరు కాలేజ్ గురించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. జస్ట్ నార్మల్గా కాలేజ్లో జాయిన్ అవుతున్నాం, చదువుకోవడానికి వెళ్తున్నాం, చదువుకొని వస్తాము, మంచి జాబ్తో వస్తాము అనుకొని మాత్రమే మీరు జాయిన్ అవ్వండి. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత బాగాలేదు అని చెప్పేసి రిటర్న్ కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. జస్ట్ నార్మల్గా కాలేజ్ అంతే. మన హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగుంటాయి. ఇంకా మీరు మీ ఇష్టం, మీరు ఆలోచించుకోండి, అన్ని విధాలుగా ఆలోచించుకొని మీరు జాయిన్ అవ్వండి. నేను ఎవ్వరు కూడా జాయిన్ అయిపోండి, ప్లేస్మెంట్స్ బాగుంటాయి అని మాత్రం జాయిన్ అవ్వకండి. ఇది నా సజెషన్. అందరూ చెప్తుంటారు బయట ఏంటంటే, త్రిబుల్ ఐటీ అంటే ప్లేస్మెంట్స్ వచ్చేస్తే, వచ్చిన వాళ్ళందరికీ జాబ్స్ వచ్చేస్తాయి అని మాత్రం అందరికీ ఉంటుంది. మనకు అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది నాకైతే తెలియదు. ఎందుకంటే నేను ఇంకా జస్ట్ PUC 2 మాత్రమే అయ్యింది. ఇప్పుడు దాకా నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తాను అంతే. సో ఇది ఏ తప్పులు ఉన్నా కానీ నన్ను ఏం అనుకోకండి. కాలేజ్ జాయిన్ అయిన తర్వాత నేను జస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అంతే. సో జస్ట్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. జస్ట్ చదువుకోవడానికి వచ్చాము, చదువుకొని వెళ్ళిపోతాం అంతే. ఎక్కువ ఫుడ్ అంటే అంతా బాగానే ఉంటుంది, పర్లేదు, తినేయచ్చు. మరి అందుకే చెప్తున్నాను కదా, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అంటే ఆ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అవ్వకపోతే అందుకనే చెప్పేది, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. దాని తర్వాత మీరే డిసప్పాయింట్ అవుతారు. ఓకేనా? సో మీకు దీని మీద కొంచెం క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. నేను ఈ వీడియోని ల్యాగ్ చేద్దాం అనుకోవట్లేదు, అందుకే సింపుల్గా చెప్పేశాను. సో ఇంకా ఫర్దర్గా మీకు ఎన్ని డౌట్స్, ఏ డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ కుదిరితే వీడియో చేయడానికి కూడా ప్రయత్నిస్తాను అనమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో గాయస్, ఇదండి వీడియో. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. సో ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.